When Jesus was on this earth, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు he was always on the business of his Father. ఆయన అన్ని వేళలా తండ్రి పనుల మీద ఉన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ First chapter వచనం and 9th verse. 9వ వచనం చూద్దాము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. He was ascended to heaven ఆయన పరలోకానికి ఆరోహమైనారు before the eyes of the disciples. శిష్యుల యొక్క కన్నుల ఎదుట. He was carried up alive, ఆయన సజీవంగా కొనిపోబడ్డారు పైకి. as Elijah was carried alive when Eli- Elisha was looking at him. ఏలియా సజీవంగానే కొనిపోబడుతున్నప్పుడు ఎలీషా అతన్ని చూస్తా ఉన్నాడు. In the same way, Jesus was ascended. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా పైకెత్తబడుతూ ఉన్నారు. He was carried away by the cloud. ఆయన మేఘముల చేత కొనిపోబడుతున్నారు. 10th verse. 10వ వచనము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు. They saw two men with dazzling garments. ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిల్చున్నట్టుగా What చూస్తున్నాం. they were telling them? వారు ఏమంటున్నారు ఈ శిష్యులతో? 11వ వచనము. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? Oh, people of Galilee, why are you looking at him? ఎందుకు మీరు ఆ రీతిగా చూస్తున్నారు ఆయన వైపు? The same Jesus will return. ఆ యేసే తిరిగి వస్తారు. When they heard the voice of those two men, ఆ శిష్యులు ఆ యొక్క ఇద్దరు మనుషుల యొక్క స్వరాన్ని వింటున్నారు. what did they do? 12th verse. వారు ఏం చేస్తా ఉన్నారు? అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. Jesus ascended up to heaven from Mount Olivet. యేసుక్రీస్తు ఈ ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమయ్యారు పరలోకానికి. He was again returning and he will put his foot on that same place, Mount Olivet. ఆయన తిరిగి వచ్చినప్పుడు అదే స్థలంలోనికి ఆ యొక్క స్థలంలోనే అడుగు పెట్టబోతా ఉన్నారు. The disciples returned to Jerusalem. That's what we see. ఇక్కడ శిష్యులు తిరిగి యెరూషలేమునకు వస్తా ఉన్నట్టుగా చూస్తున్నాము. 14th verse. 14వ వచనము. Yeah. వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. So his brother was not converted when Jesus was there in the beginning. యేసుక్రీస్తు ఉన్న సమయాల్లో వారి యొక్క సహోదరులు ముందుగానే మార్పు నొందలేరు. That one of his brothers came along with these 120 people to the upper room. కానీ ఈ యొక్క సమయంలో గదిలో ఉన్నటువంటి ఆ 120 మంది వారితో కూడా వారి సహోదరులు కూడా కలిసి వచ్చినట్టుగా We చూస్తున్నాము. see his mother also. వారి తల్లి గారు కూడా అక్కడ కనిపిస్తున్నారు. She also joined that group. వారి తల్లి కూడా ఆ యొక్క సమూహంతో కలిశారు. What were they doing? వారు అక్కడ ఏం చేస్తా ఉన్నారు? 10 days they 10 were fasting and praying. 10 రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తా ఉన్నారు. How many days you have fasted and prayed for the Holy Spirit to come upon you? ఎన్ని రోజులు నీవు నీ పైనకు పరిశుద్ధాత్ముడు రావాలి అని నువ్వు ఉపవాసంతో ప్రార్థిస్తున్నావు? You don't know anything of this, the starting of the first church. ఈ యొక్క ఆదిమ సంఘము ఏ రీతిగా ప్రారంభించబడినది అనేది నీవు You గ్రహించుకోలేకపోతున్నావు. want to do the work of God. నీవు దేవుని పని చేయాలి అనుకుంటున్నావు. I want to ask you a question. కానీ నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. When did you go alone and spend some days together praying and waiting in the presence of God? నీవు ఒంటరిగా వెళ్ళి ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో ఏడ్చుచు ప్రార్థించావు? Did you experience the Holy Spirit's touch? నీవు పరిశుద్ధాత్మ తాకుదలను అనుభవించగలిగావా? If you don't have the touch of the Holy Spirit, దేవుని ఆత్మ తాకుదల పొందకపోతే you are not fit to do God's work. నీవు దేవుని పని చేయడానికి యోగ్యుడవు యోగ్యురాలువి కాదు. God will speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. God is happy with you because you are here. నువ్వు ఇక్కడ ఉన్నావు, దేవునికి సంతోషము. But it's not enough that you are here. కానీ అది సరిపోదు, ఇక్కడ ఉండడం మాత్రమే సరిపోదు. You want to be in the kingdom of God. నీవు దేవుని రాజ్యంలో ఉండాలి. If you want to be as a disciple, నీవు ఒక శిష్యుడవుగా ఉండాలి అని అనుకుంటే it's a good thing to want to be a disciple of God. నీవు శిష్యుడిగా ఉండాలి అని అనుకోవడం మంచిదే. After Jesus was resurrected, 40 days he was there on this earth. యేసుక్రీస్తు పునరుత్థానం చెందిన తర్వాత 40 దినములు ఇక్కడ ఈ భూలోకంలోనే ఉన్నారు. After he went away,
ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 days disciples were fasting. శిష్యులు 10 దినములు ఉపవాసంతో ప్రార్థించారు. All those days they didn't have desire to fast and pray. అది వరకు వారు ఎప్పుడు కూడా ఈ రీతి ఉపవాసం ఉండాలి అనేటువంటి తలంపుతో లేరు. No, the time 50 days were over after Jesus resurrected. ఈ సమయానికి యేసుక్రీస్తు పునరుత్థానమైన ఆ సమయంతో చూస్తే 50 దినములు గడిచిపోయింది. And 10 days they were fasting. 10 రోజులు వారు ఉపవాసం ఉన్నారు. At least did you fast for 2 days? కనీసం నీవు ఒక 2 దినాలైనా గానీ ఉపవాసంతో ఉంటున్నావా? And waited in the presence of God for the coming of the Holy Spirit. దేవుని ఆత్మ రావాలి అని నీవు కనిపెడుతున్నావా? You want a church should be given to you. ఒక సంఘము నీకు ఇవ్వాలి అని ఆశపడతా ఉన్నావు. It is very good. అది మంచిదే. To do the work of God is very good. దేవుని పని చేయడం చాలా మంచిదే. But what is experience with the Spirit of God? కానీ దేవుని ఆత్మతో నీ యొక్క అనుభవం ఏంటి? If you don't have the experience of the Holy Spirit, నీకు దేవుని ఆత్మ అనుభవం లేకపోతే you will be in trouble. నీవు శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. These people, they thought they were okay. మేము పర్వాలేదు అని అనుకుంటున్నారు. But that was not okay. Jesus asked them to go to Jerusalem and wait there. యేసుక్రీస్తు వారిని యెరూషలేముకు వెళ్ళి వారిని అక్కడ కనిపెట్టమని చెప్తా ఉన్నారు. Don't go here and there. ఇటు అటు వెళ్ళొద్దు. Be in Jerusalem. యెరూషలేములో ఉండండి. Wait for the Holy Spirit to come upon you. పరిశుద్ధాత్మ మీ మీదికి రావడానికి కనిపెట్టండి. During those 10 days, ఆ యొక్క 10 దినములలో really they were repenting. నిజముగానే వారు పశ్చాత్తాపపడుతున్నారు. They were seeking the face of God. వారు దేవుణ్ణి వెతుకుతున్నారు. 14th verse of 7th chapter 2nd Chronicles. మనము 2వ దిన వృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో ఏం చూస్తా ఉన్నాము? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, If my people humble themselves తమ్మును తాము తగ్గించుకొని ఎడల నా జనులు and pray, ప్రార్థిస్తే seek his face, నన్ను వెదకి then God will forgive them. దేవుడు వారిని క్షమిస్తాను. If they repent, వారు చెడు మార్గములను విడి it was okay because they were disciples of Christ. వారు యేసుక్రీస్తు శిష్యులు కావున అది సరిపోయింది. But the Spirit of God did not come upon them. కానీ దేవుని ఆత్మ వారి పైనకు రాలేదు. What do we see in 2nd chapter of Acts? అపోస్తల కార్యములు 2:1 పెంతెకొస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. All those 120 people gathered at one place. ఆ యొక్క 120 మంది అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. They stopped going fishing. వారు ఆ చేపలు పట్టుటకు వెళ్ళడం ఆపేశారు. They stopped all the other activities. వారు ఇతరమైన కార్యక్రమాలన్నిటిని కూడా ఆపేశారు. They stopped all the things like going to marriage and so on. వివాహాలకు వెళ్ళడం కూడా మానేశారు. Everything they stopped. అన్నీ కూడా ఆపేశారు. Going to friends, స్నేహితుల దగ్గరకు వెళ్ళడము, spending time, వారితో సమయం గడపడము, visiting people, వేరే వారిని కలవడము, buying and selling. కొనడము, అమ్మడము, They stopped every business. అన్ని రకాలైన పనులను వారు ఆపేశారు. They gathered in one place. వారందరూ కూడి ఒక చోట ఉన్నారు. The Spirit of God was hovering them. దేవుని ఆత్మ వారిని ఆవరిస్తా ఉంది. And 2nd verse. 2వ వచనంలో అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. They felt the rushing of the heavy wind. వారు వేగంగా వీచుచున్నటువంటి గాలిని వారు అనుభవిస్తున్నారు. And they were inside the upper room. వారు ఆ మేడ గది లోపల ఉన్నారు. And this sound was heard from a distant place. ఈ యొక్క శబ్దం అనేది దూరం వరకు వినబడుతుంది. All people heard the sound of the rushing wind and coming into that room. ఆ యొక్క బహువేగంగా వీస్తున్నటువంటి ఆ గాలి యొక్క శబ్దము ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ వినబడుతుంది. What else we see? 3rd verse. 3వ వచనంలో ఏం చూస్తున్నాం మనం? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. They saw the fire divided into like tongues of fire. వారు అగ్ని జ్వాలల వంటి నాలుకలను చూస్తున్నారు. And rested upon each one. వారి అందరి పైన అవి నిల్చున్నట్టుగా That was the result of their fasting and praying and waiting on God. వారు ఉపవాసం ఉండి ప్రార్థించడము కనిపెట్టుట యొక్క ప్రతిఫలం ఇది.